దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. ధర్మస్థల అంటే కర్ణాటకలోని పవిత్రమైన యాత్రా స్థలం. మంజునాథేశ్వర ఆలయం ఉన్న ఈ ప్రాంతం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మికతకు నిలయంగా ఈ ప్రదేశం ఎప్పుడూ పేరుగాంచింది. కానీ ఇప్పుడు ఈ ఆలయం చుట్టూ భయంకరమైన ఆరోపణలు వచ్చాయి. ధర్మస్థలలో వందలాది మహిళలను చంపేశారని, కొందరిని బతికుండగానే పూడ్చి చేశారని ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 1995 నుంచి 2014 వరకు ఆలయంలో పనిచేసిన ఈ వ్యక్తి జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను సుమారు 200 నుంచి 300 మృతదేహాలను పాతిపెట్టానని చెప్పాడు. అందులో బాలికలు, యువతులు ఉన్నారని, వాళ్ళు లైంగిక దాడులకు, యాసిడ్ దాడులకు గురయ్యారని ఆరోపించాడు. నదీ తీరాల్లో, అడవుల్లో ఈ శవాలను దాచేవాడినని, తన దగ్గర కొన్ని ఫోటోలు, ఆధారాలు ఉన్నాయని తెలిపాడు. ఈ హత్యల వెనుక ఆలయంతో సంబంధం ఉన్న కొందరు పెద్దలు ఉన్నారని కూడా చెప్పాడు. ఒకసారి ఈ విషయం బయటపెట్టడానికి ట్రై చేసినప్పుడు తనపై దాడి జరిగిందని, తన కుటుంబంలోని ఒక బాలికపై అఘాయిత్యం జరిగిందని వెల్లడించాడు. ఆ భయంతో ధర్మస్థలను వదిలేసి వెళ్లిపోయారని, ఇప్పుడు అపరాధ భావంతో నిజం చెప్పడానికి వచ్చానని చెప్పటం ఈ కేసును మరింత సీరియస్ గా మార్చింది. ఈ ఆరోపణలు బయటకు రాగానే చాలా సందేహాలు తలెత్తాయి. ఇన్ని హత్యలు జరిగితే అంతమంది మిస్సింగ్ కేసులు ఎందుకు రిజిస్టర్ కాలేదని ప్రశ్నలు వస్తున్నాయి. కానీ గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఈ ఆరోపణలకు బలమిస్తున్నాయి. 2012లో సౌజన్య అనే అమ్మాయి హత్య కేసు, అనన్య భట్ అనే యువతి మిస్సింగ్ కేసు ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చాయి. అనన్య తల్లి కోర్టులో కేసు వేసిన తర్వాత ఈ అంశం మరింత హైలైట్ అయింది. ఈ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నదీ తీరాల్లో, అడవుల్లో తవ్వకాలు మొదలు పెట్టారు. ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కుట్రలు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవైపు ఆలయం పవిత్రతను కాపాడాలని కొందరు అంటుంటే, మరోవైపు నిజం బయటకు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా, కుట్రలా అనేది పూర్తి దర్యాప్తు తర్వాతే తేలనుంది. ఇప్పుడు ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ టెన్షన్ ను పెంచుతోంది. ధర్మస్థల పేరు ఇప్పుడు భక్తులకు భయాన్ని పెంచుతోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.